విచిత్రమైన అనుభవం. రాత్రి 9 గంటలకి ప్రపంచం పడుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ మీరు మేల్కొని ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సమాజాన్ని మేల్కొల్పే పని చేస్తున్నారు. ఇది నిజంగా అద్భుతమైనటువంటి విషయం. అందులో ఇంత పెద్ద సంఖ్యలో రావడం, నాకు డాక్టర్ గారు చెప్పినప్పుడు మా దగ్గర వచ్చేస్తారండి 100 మంది దాటిపోతారు, ఇంకా కూడా దాటినా కూడా 100 దాటి ఇంకా కూడా సంఖ్య వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్తే నేను నమ్మలేదు. ఎందుకంటే రాత్రి 9 గంటలకి when people retire to their homes, ఆ టైంలో how can people gather in such huge number? was a big question mark before me. కానీ ఇక్కడ చూస్తే డాక్టర్ గారు చెప్పిన మాట అక్షర సత్యమని అనిపిస్తుంది. అని వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజ జీవితంలో తమ తమ ముఖ్యమైనటువంటి పాత్రను పోషించే వ్యక్తులు వచ్చారు. ఒకరు చర్మ వ్యాధుల్ని సరిచేసేవాడు, ఒకడు హృదయ సంబంధ వ్యాధుల్ని సరిచేసేవాడు, ఒకడు ఎముకలు కీళ్ళకు సంబంధించిన వ్యాధుల్ని సరిచేసేటటువంటి వాడు, ఒకడు నాలాంటి డయాబెటిక్స్ కి మంచి జీవితాన్ని ప్రసాదించేవాడు, కన్ను యోగా థెరపీ రకరకాల వృత్తులలో ఉండి కూడాను ఈ సమయాన్ని కేటాయించడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. నిజంగా ఈ ఉదాహరణను నేను హైదరాబాద్లో ఇవ్వబోతున్నాను, ఎందుకంటే ఈ సమయంలో డాక్టర్లు కనీసం సమావేశం చేసుకోవచ్చు. ఇంత సంఖ్య ఇట్లా డాక్టర్ గారు చాలా విషయాల్ని మీ ముందు ప్రస్తావించి, నేడు మన ముందున్నటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వర్తమాన భారతంలో దేశ విద్రోహ శక్తులకు సంబంధించి, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి చాలా వివరంగా వారు చెప్పారు. కేవలం దానిని సమం చేసే పనిని నేను చేస్తాను. ఇట్లా దేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. స్వాతంత్రంతో పాటు ఈ దేశము 2 ముక్కలుగా విభాజితమైంది. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దేశానికి వాస్తవ స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15న రాలేదు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న భూభాగానికి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. పోర్చుగీసులు పరిపాలిస్తున్నటువంటి భూభాగమైనటువంటి గోవా, దామన్, డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వీటికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15, 1947 కాదు. గోవా 1962లో విముక్తమైంది. దాద్రా నగర్ హవేలీ 1954లో విముక్తమైంది. ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించేటటువంటి యానాం, కరైకాల్, పాండిచేరి, ఈ ప్రాంతం మాహే, ఈ 4 ప్రాంతాలు, దీనితో పాటు ఫ్రెంచ్ వాళ్ళు బెంగాల్లో ఉన్నటువంటి చందానగర్ని పరిపాలించేవాళ్ళు. ఈ ప్రాంతాలు 1960లో ఈ దేశంలో విలీనమైన వాటికి స్వాతంత్రం అప్పుడు వచ్చింది. 1948 వరకు మనం ఉంటున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇట్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్. నిజాము భారతదేశపు నడి బొడ్డు లోపల ఒక వ్రణంలాగా, ఒక క్యాన్సర్ గడ్డలాగా హైదరాబాద్ స్టేట్ ని ఉంచాలని ప్రయత్నించాడు. పాకిస్తాన్ నుంచి విమానాలలో ఆయుధాలను తీసుకొచ్చి సిడ్నీ కాటన్ అనే వ్యక్తి ఆ ఆయుధాలని మన వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్టులో, అదేవిధంగా బీదర్ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లో దింపితే ఆ ఆయుధాలు రజాకార్ల చేతులకు వెళ్ళింది. 1 full year హైదరాబాద్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ వాస్తవాలు ఈ సమాజానికి తెలియడం లేదు. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి కొన్ని అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఓటు ద్వారా ఈ దేశంలో నుంచి ఒక జిల్లా వెళ్ళి పాకిస్తాన్లో కలిసింది. మనలో ఎంతమందికి తెలుసు? ఈ భాగము పాకిస్తాన్లో ఉండాలా, ఇండియాలో ఉండాలా అని చెప్పి అక్కడ 1948లో ఓటింగ్ జరిగింది.
ప్రజలను ఓటు వేయమన్నారు. ప్రజలను ఓటు వేయమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభా ఎవరైతే ఉన్నారో 100కి 100 ఓటు వేశారు, పాకిస్తాన్లో చేరతామన్నారు. హిందూ సమాజం రెండుగా విభాజితమైపోయింది. ఒక భాగానికి ఇంకొక భాగం పడదు. వాళ్ళంటే వీళ్ళకు పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు. వాళ్ళు ఓటేస్తే మేము రామని వీళ్ళు అన్నారు, వీళ్ళు ఓటేస్తే మేము రామని వాళ్ళు అన్నారు. మొత్తం మీద మన కొట్లాటల్లో ఆ జిల్లా వెళ్ళిపోయింది. మనలో ఎంతమందికి తెలుసు? ఆ జిల్లా పేరు సిల్హెట్. ఇది అస్సాంలో ఉంది. సిల్హెట్ జిల్లాలో 1948లో ఓట్ల ద్వారా అసమియా అండ్ బెంగాలీ హిందువుల మధ్య ఘర్షణ కారణంగా హిందువులు ఓటు వేయలేదు. ఆ జిల్లా వెళ్ళిపోయింది. సిలెట్ జిల్లా నుంచే ఈ రోజు ఉన్నటువంటి హిందువుల పైన బంగ్లాదేశ్లో అత్యధిక అత్యాచారాలు జరుగుతున్నటువంటి జిల్లాలో సిలెట్ ఉంది. హిందువులు ఆర్ నాట్ ఓన్లీ మైనారిటీ, దే ఆర్ మినిస్క్యూల్ మైనారిటీ. స్వాతంత్రం వచ్చిన తరువాత చైనాలో పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగం కాదు ఇది. ఓట్ల ద్వారా మనం కోల్పోయిన భూమి. సిలెట్ జిల్లా మొత్తం వెళ్ళిపోయింది. ఈరోజు బంగ్లాదేశ్ మ్యాప్ లో బంగ్లాదేశ్ ఒక భుజం లాగా సిలెట్ మైమన్సింగ్ జిల్లాలు కనిపిస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దట్ వీ హ్యావ్ నాట్ లెర్న్ అవర్ లెసన్స్ ఈవెన్ ఆఫ్టర్ పార్టిషన్ ఆఫ్ దిస్ కంట్రీ. దేశ విభజన తరువాత కూడా మనము పాఠాలు నేర్చుకోలేదు. మనం ఒక భూభాగాన్ని ఓట్ల ద్వారా కోల్పోయిన తరువాత అస్సాంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ మూలానికి, బెంగాలీ మూలానికి చెందినటువంటి తూర్పు పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు అస్సాంలో ఒక స్లోగన్ ఇచ్చేవాళ్ళు. ఇది బెంగాలీ భాషలో ఉన్నటువంటి స్లోగన్. ఆ స్లోగన్ ఏంటంటే సిల్హెట్ నీలాం గణభోటి, అస్సాం నిలో లాఠీ చోటి. సిలెట్ ను మేము గణఓట్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఓట్ల ద్వారా సిలెట్ జిల్లాని మేము ఓట్ల ద్వారా గెలుచుకున్నాం. అస్సాంని మేము తీసుకుంటాము. లాఠీ చోటే అంటే లాఠీ దెబ్బలు కొట్టి తీసుకుంటాం. ఈ మాట ఎప్పుడు చెప్పారండి? 1948లో చెప్పారు. ఈ రోజు పరిస్థితి ఏంటి? అస్సాం యొక్క పరిస్థితి ఏంటంటే అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ ప్రకటిస్తున్నారు. ఆయన స్వయంగా 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పారు, టుడే బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి, తూర్పు పాకిస్తాన్ మూలానికి చెందినటువంటి ముస్లిముల సంఖ్య 33% దాటింది. 33% దాటింది. అస్సాంలో ఈ భవిష్యత్తులో హిందూ పరిపాలనకు ఉండేటటువంటి అవకాశం లేదు. అస్సాంలో ఉన్నటువంటి హిందువులందరి ఉనికి ప్రమాదంలో ఇది ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. మనం పాఠాలు నేర్చుకోలేదు. పాఠాలు నేర్చుకోని కారణంగా ఈరోజు అస్సాం వెళ్ళిపోయే పరిస్థితి. అస్సాం మాత్రమే కాదు మిత్రులారా, మనం ఎంత కోల్పోయాము, ఏమి కోల్పోబోతున్నాము, దీని గురించి కూడా తెలుసుకోవాలి. ఈరోజు బెంగాల్లో ముస్లిం ఓటర్స్ కాన్స్టిట్యూట్ 30%, కొంచెం అటు ఇటుగా. ఈ 30% ఎటువైపు వెళితే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటవుతుంది? బెంగాల్లో ఈరోజు బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి అరాజక శక్తులు బాంబులను తయారు చేస్తున్నాయి, విధ్వంసానికి పాల్పడుతున్నాయి, ఇష్టారాజ్యంగా హిందూ సమాజం పైన దాడులు చేస్తున్నాయి. ఈరోజు బెంగాల్లో క్రమేపీ మనకి మిగిలినటువంటి భూభాగం ఏదైతే ఉందో ఈ భూభాగం నుంచి కూడా హిందువుల్ని కలిపేసేటటువంటి పరిస్థితి. కేరళకు కనుక వస్తే నార్దర్న్ పార్ట్ ఆఫ్ కేరళ, కాసర్గోడ్, మలప్పురం, ఇడుక్కి, అదేవిధంగా వయనాడ్, ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో నార్త్ కేరళకు సంబంధించినటువంటి జిల్లాలలో షరియా రాజ్యం నడుస్తున్నది. ఈరోజు పూర్తి షరియా రాజ్యం నడుస్తున్నది. కాసర్గోడ్ సెంట్రల్ యూనివర్సిటీలో నాకు తెలిసిన ఒక మిత్రుడు చాలా ఉన్నత పదవిలో ఉన్నాడు. ఆయన యూనివర్సిటీలో ఉన్నంత సమయం బిక్కుమంటూ గడుపుతాడు. ఎందుకంటే ఎప్పుడు ఏ దాడి జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఏ బాంబు పేరుతుందో తెలియదు. కాసర్గోడ్ కావచ్చు, మల్లపురం కావచ్చు, ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తరువాత, అంటే పార్టీషన్ జరిగిన తర్వాత కూడా మనం పాఠాలు నేర్చుకోలేదు.
స్వాతంత్రం వచ్చిన తరువాత రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కూడబలుకుని ముస్లిములు జనాభా అధిక్యతతో ఉండేటటువంటి ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ ని కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి నిర్ణయించి ఒక జిల్లా తయారు చేశారు. ఆ జిల్లా పేరు మల్లపురం. కేరళలోని మల్లపురం జిల్లా వాస్ కార్వ్డ్ అవుట్ యాజ్ ఎ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్. కార్వ్ అవుట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు? అసలు మాకు మతం లేదు, మతం అంటే మత్తు మందు అని చెప్పేటటువంటి కమ్యూనిస్ట్. దాన్ని సమర్థించిన వాళ్ళు ఎవరు? అప్పుడున్నటువంటి ఈ జాతీయ శక్తిగా పేరు పొందినటువంటి కాంగ్రెస్ నాయకులు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వీ హ్యావ్ నాట్ లర్న్ అవర్ లెసన్స్. కశ్మీర్లో ఇదే జరుగుతుంది. కశ్మీర్లో ఉన్నటువంటి లద్దాఖ్ ప్రాంతం, మనలో కొందరు లద్దాఖ్కి వెళ్ళుంటారు. లద్దాఖ్ ప్రాంతంలో బుద్ధిస్టుల మెజారిటీ. లద్దాఖ్ భూమి ఎక్కువ, జనాభా తక్కువ. మొత్తం జనాభా అంతా కలిపి కూడాను 1.5-2 మంది కూడా ఉండరు. లద్దాఖ్ ఏరియా వైజ్ జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఏదైతే మనం అవిభక్త జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఉందో దాంట్లో 80% ల్యాండ్ ఈజ్ లద్దాఖ్. ఈ లద్దాఖ్లో బుద్ధిస్టు మహిళలను వివాహం చేసుకోవడం ద్వారా జనాభా యొక్క స్వరూప స్వభావాన్ని మార్చేటటువంటి కుట్రలు. మీరు జాగ్రత్తగా గమనిస్తే సరిహద్దులన్నీ అన్ని సరిహద్దు ప్రాంతాలే జరుగుతుంది. అది గుజరాత్ సరిహద్దు కావచ్చు, ద్వారకాధీశుడి మందిరం ఉన్నటువంటి చోట. దాదాపు 2000 సంవత్సరాల క్రితం శంకరాచార్యుల వారు ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు 4 చోట్ల 4 ఉత్తరాన 1, దక్షిణాన 1 చతుష్పీఠాలను ఏర్పాటు చేసినప్పుడు ఒక పీఠాన్ని ఆయన తూర్పున పురిలో ఏర్పాటు చేశారు, ఒక పీఠాన్ని ఆయన పశ్చిమాన ద్వారకలో ఏర్పాటు చేశారు 2000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ ద్వారకకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి 33 ద్వీపాలలో there are no Hindus. ఈరోజు ద్వారకాధీశుడి దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడాను ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై యాంటీ నేషనల్ ఎలిమెంట్స్. కాబట్టి మన ముందున్నటువంటి సమస్య యొక్క తీవ్రతని మనం అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు మనల్ని మభ్యపెట్టి మోసపుచ్చి మనల్ని కులాల పేరిట, వర్గాల పేరిట, మతాల పేరిట ఈ రకంగా మనల్ని విభజించడం జరుగుతుంది. జైనులు ఒకడు కాదు, వాళ్ళలో కూడా విభాజన తీసుకొచ్చారు. జైలు దిగంబరులా, శ్వేతాంబరులా. అచ్చా పోనీ మేము శ్వేతాంబరులు అయితే మీరు స్థానకవాసీలా, మూర్తి పూజకులా? మూర్తి పూజకులు అంటే మీరు తేరాపంథీయా, బావిస్పంథీయా? ఎన్ని విభజనలండి. ఒకసారి ఒక ముస్లింకి ఎవరో ప్రాచీన కాలంలో చెప్పారట, మీరు వెళ్ళి బ్రాహ్మణులు భోజనం చేసే చోట కనుక వెళ్ళేసేసి నువ్వు కూడా వాళ్ళతో పాటు భోజనం తిన్న తర్వాత నేను గోమాంస భక్షకుడి మీతో పాటు భోజనం చేశాను కాబట్టి మీ అందరి కులం పోయింది అని చెప్పాలని చెప్పి ప్రకటించాలని చెప్పి అక్కడ పెద్ద పథకం వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత భోజనంలో కూర్చున్నాడు, పక్కన కూర్చున్నారు అందరూ కూడా తిలక, విభూతి, నిలువు బొట్లు, ఆ తర్వాత జంజము, ఉత్తరీయము, లోపతి, ఈయన కూడా దుస్తులన్నీ వేసుకొచ్చాడు. వేసుకొచ్చిన తర్వాత పక్కన కూర్చున్న తర్వాత మీరు ఎవరు అన్నట్ట. పాపం మన సాయబ్ గారు ఆయన కూడా ఇవంతా విభూతివన్నీ ధరించి వచ్చాడు కదా, నేను బ్రాహ్మణుడు సరేనయ్యా, అందులో ఏమిటి మీరు నియోగులా వైదికులా అన్నారు. అంటే మేము నియోగులం అండి. నియోగులు సరేనయ్యా, నియోగుల్లో మీరు ప్రథమశాఖ నియోగులా లేకపోతే 6000 నియోగులా అన్నారు. అంటే లేదండి మేము 6000 నియోగులు. మీరు 6000 నియోగులు అయితే మీరు గోల్కొండ వ్యాపారులా లేకపోతే కాసలనాట్లా లేకపోతే వెల్లనాట్లా అన్నాడు. యా అల్లా ఇందులో కూడా ఉన్నాయా అన్నాడు. హిందూ సమాజం అంతగా విభాజితమైపోయింది. హిందూ సమాజం ఇంతగా విభాజితమై మనలను కేవలం కులం పేరిట, వర్గం పేరిట, భాష పేరిట, ప్రాంతం పేరిట విభాజన చేసి ముక్కలు చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను చాలా మంది మిత్రులతోటి ఒక ప్రశ్న అడిగేవాడిని. కర్నూలు నుంచో రాజమండ్రి నుంచో వచ్చినటువంటి ముస్లింకు పాత బస్తీలో ఆశ్రయం లభిస్తుందా, లభించదా? రాజమండ్రి నుంచో లేకపోతే కర్నూలు నుంచో వచ్చినటువంటి హిందువుకి మాత్రము నువ్వు ఆంధ్ర, నువ్వు తెలంగాణ, నువ్వు రాయలసీమ అని ఎందుకు తేడా?
ఈ ప్రశ్నకు జవాబు లేదు. మనలో ప్రాంతీయ తత్వము, భాషాతత్వము, లేకపోతే కర్ణాటకలో నా భాష నడవాలి, తమిళనాడులో నా భాష నడవాలి, ఈ పేరిట ఈ జాతిని ముక్కముక్కలు చేయడం జరిగింది. మన సమాజానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఈ డివైడ్ కాదు. స్వాతంత్రం వచ్చిన తరువాత నుంచి పాశ్చాత్య శక్తులు ఈ దేశంలో ఒక 5 పాయింట్ ఫార్ములాని అమలు చేస్తూ వచ్చాయి. ఆ 5 పాయింట్ ఫార్ములాని ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు అర్థం చేసుకోలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రియేట్ ద మైనారిటీ. ఈ సమాజంలోంచి ఒక వర్గాన్ని నువ్వు వేరు, నువ్వు హిందూ సమాజానికి చెందినవాడివి కాదు, నువ్వు ఫలానా ఒక షెడ్యూల్డ్ కులానికి చెందినటువంటి వాడివి, లేకపోతే నువ్వు ఫలానా కులానికి చెందినటువంటి వాడివి, లేకపోతే నువ్వు నాగావి, మిజోవి, నీకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. ఈ రకంగా యూ క్రియేట్ ఎ స్మాల్ మైనారిటీ. ఫస్ట్ పాయింట్ క్రియేట్ ఎ మైనారిటీ. రెండవ పాయింట్ గివ్ ఇట్ ఎ నేషనాలిటీ. దానిని ఒక వేరే జాతిగా చెప్పండి. ఈరోజు నాగాలు ఎవరైతే ఉన్నారో, నేను అస్సాంలో పనిచేశాను 12 సంవత్సరాలు. అస్సాం రాజుకి సమస్య వచ్చిన ప్రతిసారి నాగాలాండ్ కొండల్లో వెళ్ళేవాడు, నాగాలు ఆశ్రయించేవాడు. ఆ నాగాలు ఈరోజు దే ఫీల్ దట్ దే ఆర్ డిఫరెంట్ కంట్రీ. నాగాలాండ్కి వెళ్ళినట్లయితే ఇండియన్ డాగ్స్ గెట్ అవుట్ అని గోడల మీద రాసుకెళ్ళి చాలా కాలం తగ్గింది, అది వేరే విషయం. ఈ రకంగా ముందు క్రియేట్ ఎ మైనారిటీ, గివ్ ఇట్ ఎ నేషనాలిటీ. వాళ్ళకు ఒక వేరే జాతీయతని, నువ్వు వేరే జాతి, వీళ్ళతో కలవద్దు, వీళ్ళతో కలవద్దు. థర్డ్ పాయింట్ మేక్ ఇట్ మిలిటెంట్. దానిలో సాయుధ శక్తిని ఇవ్వడం ద్వారా, పోరాటం చేయడం ద్వారా, ఉగ్రవాదాన్ని పెంచడం ద్వారా, మిలిటెన్సీని పెంచడం ద్వారా, రోడ్డుకెక్కి విధ్వంసం సృష్టించడం ద్వారా వాళ్ళకు దే మేక్ దెమ్ మిలిటెంట్. Create a minority, give it a nationality, make it militant. Fourth point, divide the country. ఈ దేశాన్ని ముక్కముక్కలు చేయి. Fifth point, rule the world. Create a minority, give it a nationality, make it militant, divide the country and rule the world. ఇది పాశ్చాత్య దేశాలు చాలా కాలం నుంచి మన దేశంలో చేస్తూ వచ్చినాయి. దురదృష్టవశాత్తు మనకి అర్థం కాదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన వెనువెంటనే ఈ దేశంలో ఒకవైపు కమ్యూనిజం, మరొక వైపు క్యాపిటలిజం అమెరికా రూపంలో ఈ దేశ ప్రజలందరినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ రోజుల్లో సోవియట్ భూమి అనే ఒక పత్రిక వచ్చేది. ఆ సోవియట్ భూమి ఈ మధ్య రావడం మానేసి, ఎందుకంటే సోవియట్ ల్యాండ్ ఏం లేదు కాబట్టి. సోవియట్ 15 ముక్కలైపోయింది. ఈ సోవియట్ ల్యాండ్ ద్వారా కమ్యూనిజం ప్రచారం చేసింది. యూనివర్సిటీలోని ప్రొఫెసర్ల మస్తిష్కాలని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగేది. ఆ సమయంలో యూరీ బెజ్మెనోవ్ అనేటటువంటి ఒక రష్యన్ కేజీబీ ఏజెంట్ మన దేశంలో పనిచేసేవాడు. ఆయన ఒక జర్నలిస్ట్గా చలామణి ఢిల్లీలో ఉండేవాడు. ఢిల్లీలో ఉన్నటువంటి సోవియట్ రాయబార కార్యాలయంలో ఒక ఆఫీసర్గా పనిచేసేవాడు. ఆయన భారతదేశాన్ని చాలా అధ్యయనం చేసిన తరువాత ఇండియాని డివైడ్ చేయడం కోసము రష్యా ఎటువంటి పథకాన్ని వేసిందో ఆ పథకాన్ని ఆయన తరువాత వివరించాడు. తర్వాత ఆయన రష్యా నుంచి పారిపోయి అమెరికాకు వెళ్ళిపోయాడు. అమెరికాలోకి వెళ్ళిన తర్వాత కమ్యూనిజాన్ని వదిలేశాడు. వదిలేసి ఆయన ఒక 4 పాయింట్ ఫార్ములా చెప్పాడు. రష్యా ఏ రకంగా ఇండియాని డిస్టెబిలైజ్ చేసింది. ఆయన చెప్పినటువంటి మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదట ఈ దేశాన్ని డీస్టెబిలైజ్ చేయాలి. డీస్టెబిలైజ్ చేయడానికి 15 సంవత్సరాలు పడుతుంది. డీస్టెబిలైజ్ చేయడం ప్రాంతం పేరిట, భాష పేరిట, రకరకాల ఉద్యమాల పేరిట ఈ సమాజాన్ని విడగొట్టడం. ఆ తరువాత ఈ డీస్టెబిలైజ్ చేసినటువంటి సమాజాన్ని డిమోరలైజ్ చేయాలి. మనం గెలవలేము, మనం కలవలేము, మనం నిలబడలేము. ఈ మనో బలం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయడం. డిమోరలైజ్ చేసిన తరువాత మూడవ స్టేజ్ క్రియేట్ ఎ క్రైసిస్. ఒక సంక్షోభాన్ని సృష్టించు. ఆ సంక్షోభం వల్ల ఈ జాతి, ఈ ప్రభుత్వం బలహీనమైపోయేలా చేయి. బలహీనమైపోయిన తర్వాత 4th పిల్లర్ ఏంటంటే నార్మలైజ్ ది సిచ్యువేషన్. అంటే దానిని, ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఈ క్రైసిస్ని ఒక సాధారణ వస్తువుగా ఈ దేశంలో అరాచకత కొనసాగుతూనే ఉంటుంది. ఈ
దేశంలో అల్లర్లు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేశంలో జాతి పేరిట, మతం పేరిట, కులం పేరిట, వర్గం పేరిట, వర్ణం పేరిట ప్రజలు కొట్టుకుంటూనే ఉంటారన్నది ఈ ప్రజలే అంగీకరించేలా చేయాలి. ఈ 4 స్టెప్స్ ద్వారా దేశాన్ని బలహీనపడతారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగింది. అమెరికా కూడా సరిగ్గా ఇదే సమయంలో ఒక మంత్లీ మ్యాగజైన్ తీసుకొచ్చేది. బహుశా ఇక్కడ పాత తరం వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. దాని పేరు స్పాన్. స్పాన్ చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే స్పాన్ మ్యాగజైన్ చూసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. స్పాన్ అనే అమెరికా కూడా ఒక మ్యాగజైన్, సోవియట్ ల్యాండ్ లాగా నలుగురు వచ్చేది. దీని ద్వారా వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి శక్తుల్ని యూనివర్సిటీలో తయారు చేసేవాడు, తమకు అనుకూలమైన శక్తుల్ని ఐఏఎస్ ఆఫీసర్లను తయారు చేసేవాడు. ఈ రకంగా ఈ దేశాన్ని డీస్టెబిలైజ్ చేయడం. సో ఈ డీస్టెబిలైజ్ చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు మతాన్ని, చర్చిని ఉపయోగించుకున్నారు. అందుకే నాగాలాండ్లో వేర్పాటువాదం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 1955 వరకు మన ఉత్తరాన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడిని కలిసినప్పుడు జై ఈశు అని చెప్పి నినాదం ఇచ్చేవాడు. త్రివర్ణ పతాకానికి మేము అసలు గౌరవం ఇచ్చేటటువంటి అవసరం లేదు అని చెప్పి అనేవాడు. దీనిపైన మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఆ ఎంక్వైరీ కమిషన్ పేరు నియోగి కమిషన్. 1955లో దాని రిపోర్ట్ వచ్చిందండి. నియోగి కమిషన్ ఇంటర్నెట్లో కొడితే మీకు వస్తుంది దానికి సంబంధించిన వివరాలు. నియోగి కమిషన్ ఎప్పుడైతే అధ్యయనం చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అద్భుతంగా నడిచేటటువంటి స్కూళ్ళు, కాలేజెస్, ఆర్ఫనేజెస్, హాస్పిటల్స్ వీటిని మాత్రమే చూపించారు. వాళ్ళు ఈ దేశ అభివృద్ధి కనుక చెందాలన్నట్లయితే, దేశం అభివృద్ధి చెందాలన్నట్లయితే ఇక్కడ మిషనరీలు ఉండాలి అని చెప్పన్నారు. కానీ నివేదిక రాయడానికి ఒక వారం 10 రోజుల క్రితం వారి చేతికి ఒక కరపత్రం వచ్చింది. ఆ కరపత్రంలో ఏం రాసిందంటే, we should all strive to create an issue land. ఇష్యూ అంటే జీసస్, ఒక జీసస్ ల్యాండ్ ని క్రియేట్ చేయాలి అన్నటువంటి కరపత్రం వచ్చింది. కరపత్రం వచ్చేటప్పటికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి అని వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీ మొదలు పెడితే వాళ్ళకి అసలు మిషనరీ మాయాజాలం ద్వారా దేశ వ్యతిరేక శక్తులు ఏ రకంగా పనిచేస్తున్నాయో అర్థమైంది. నియోగి కమిషన్ మొత్తం తన రిపోర్ట్ని తిరగరాసింది. ఆ తిరగరాసినటువంటి రిపోర్టుని ప్రభుత్వానికి ఇచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్లు తీసుకొచ్చింది. ఈరోజు మీరు కనుక నియోగి కమిషన్ రిపోర్ట్ని సంపాదించాలని కనుక భావిస్తే మీకు దొరకదని పీడిఎఫ్ ఈ మధ్యనే పెట్టడం జరిగింది ఇంటర్నెట్లో. లేకపోతే అసలు ఆ రిపోర్ట్ దొరకకుండా మొత్తం రిపోర్ట్ కాపీలన్నీ కొని తగలబెట్టేశారు. సో దట్ దే డు నాట్ రీచ్ ద కామన్ మ్యాన్. అంత పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రయత్నం జరిగింది. ఈరోజు నాగాలాండ్లో 2 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఆ 2 ఉగ్రవాద సంస్థల్లో ఒక సంస్థ పేరు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, NSCN. రెండవ ఉగ్రవాద సంస్థ పేరు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, ఇసాక్ ముయివా అనేది ఆ లీడర్ పేరు. ఒక గ్రూప్ పేరు కాప్లాన్ గ్రూప్, ఒక గ్రూప్ పేరు ఇసాక్ ముయివా. ఈ రెండింటి స్లోగన్ ఒకటి. స్లోగన్ ఏంటంటే నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. నాగాలాండ్ ఫర్ క్రైస్ట్. మిజోరాంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో క్రైస్తవ రాజ్యాన్ని సుస్థిరం చేసేందుకు మేము ప్రయత్నం చేస్తామని మిజోరాం యొక్క కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది. ఇది ఆన్ రికార్డ్, నేను చెప్తున్నాను కూడా ఆన్ రికార్డ్. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, క్రిస్టియానిటీ ఇస్ నాట్ రాంగ్. క్రైస్తవం తప్పు లేదు. ఒక వ్యక్తి ఆలోచించి అవగాహనతో మతం మారితే తప్పు లేదు. ఎందుకంటే మన దగ్గర శైవం నుంచి వైష్ణవం, వైష్ణవం నుంచి శైవం, లేకపోతే గాణాపత్యము, లేకపోతే ఇంకొకటి, ఒకరు సాయిబాబాను నమ్ముతారు, ఒకరు బ్రహ్మకుమారిని నమ్ముతారు. ఏదేమైనప్పటికీ మన దగ్గర ఒక వర్గం, ఒక విశ్వాసం నుంచి ఇంకో విశ్వాసానికి వెళ్ళడం ఉన్నది. కానీ మత ప్రచారంలో మోసం ఉన్నట్లే, ప్రలోభన ఉన్నట్లే, దాని వెనుక రాజకీయం. ఈ రాజకీయ కుట్రను గుర్తించవలసినటువంటి సమాజం ఈరోజు నిద్రపోతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి. ఈ రెండింటికన్నా ప్రమాదకరమైనటువంటిది
ఈ దేశంలో కొత్తగా లిబరల్ వోక్ ఐడియాలజీ ఏదైతే వచ్చిందో అది సమాజంలో ఉన్నటువంటి సమాజ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మిత్రులారా, ఇక్కడ వేయి పడగలు నవల చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వేయి పడగల్లో హీరో పేరు ధర్మారావు, అతను ధర్మానికి ప్రతీక. హీరోయిన్ పేరు అరుంధతి, ఆమె పాతివ్రత్యానికి ప్రతీక. ఆ నవల మొత్తం అంతా కూడా అంతా అయిన తర్వాత చిట్ట చివరి పేజీలో చెప్తాడనమాట. చిట్ట చివరి పేజీలో ఏం చెప్తాడంటే, ధర్మము 1000 పడగలతో విస్తరించి ఉంది, దీనిలో 999 పడగలు అంతరించిపోయింది, ఒక్క పడగ మిగిలింది. ఆ ఒక్క పడగ ఏంటంటే దాంపత్య ధర్మం. ఈ దాంపత్య ధర్మం అనేటటువంటి ధర్మాన్ని కనుక మనం కాపాడితే ఈ 999 పడగల్ని మనము రీజనరేట్ చేయవచ్చు. నవల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్తారు, 900 ధర్మము యొక్క 999 పడగలు అంతరించినా సరే దాంపత్య ధర్మం అనేది 1000వ పడగ కనుక బ్రతికితే మిగతా 999 పడగల్ని మనం రీజనరేట్ చేయవచ్చు. కాబట్టి ఈ దాంపత్య ధర్మాన్ని మనం కాపాడాలి. నీకు నువ్వు, నాకు నీవు, నీకు నేను, మన ఇద్దరము కలిపి దాంపత్య ధర్మాన్ని కాపాడదామని అరుంధతి తోటి ధర్మారావు అన్నారు. ఈ రోజు అటాక్ ఈజ్ ఆన్ ఈ 1000వ పడగ. 1000వ పడగ ఎందుకంటే మన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, సమలైంగిక వివాహం తప్పు లేదు అని చెప్పి. సమలైంగిక వివాహాలు తప్పు లేదు అంటే సహజమైనటువంటి స్త్రీ పురుష కాకుండా ఒక థర్డ్ జెండర్. డొనాల్డ్ ట్రంప్ ఈరోజు థర్డ్ జెండర్ అనేది లేదు, అమెరికాలో దగ్గర ఓన్లీ 2 sexes, one is male, the other is female అని ఘంటాపరంగా చెప్తుంటే, ఇండియాలో మన దేశంలో ఉన్నటువంటి వాడు ఆ 377 సెక్షన్ని సుప్రీంకోర్టు అప్లోడ్ చేసి థర్డ్ జెండర్ మ్యారేజెస్ని కూడా లీగలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. రీజన్ ఈజ్ ఈరోజు 498A ఉంది చట్టంలో, ఇక్కడ అడ్వకేట్లు లేరు, 498A ఉంది. 498A ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్స్ ఆఫ్ అవర్ పీనల్ కోడ్. దాని ద్వారా వివాహ వ్యవస్థను విచ్ఛేదం చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు భార్యాభర్తల సంబంధాన్ని ఒక ప్రశ్నార్థకంగా చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఈ 1000వ పడగని అటాక్ చేయడం, దీంతో పాటు ఈ సమాజ జీవితాన్ని దెబ్బతీయడం. టీవీ ద్వారా కొంత జరుగుతున్నది, ఆధునిక విద్య పేరిట కొంత జరుగుతున్నది, రకరకాల సాధనాల పేరిట కొంత జరుగుతున్నది, వోక్ ఐడియాలజీ పేరిట కొంత జరుగుతున్నది. అంటే ఈ వోక్ ఐడియాలజీ యొక్క మూల సూత్రం ఏంటంటే, ఒకడు అప్రెసర్, ఒకడు అప్రెస్, ఒకడు అణిచివేసేవాడు, ఒకడు అణిచివేతకు గురయ్యేవాడు. దీనిలో ఎవరు? వాడు డబ్బున్నవాడు, వీడు డబ్బు లేనివాడు. కాబట్టి డబ్బున్నవాడు డబ్బు లేని వాడిని అణిచివేస్తాడు. వాడు తెల్లవాడు, వీడు నల్లవాడు. కాబట్టి తెల్లవాడు నల్లవాడిని అణిచేస్తాడు. అమెరికాలో తెల్లవాడిని తెల్లవాడు నల్లవాడిని అణిచేస్తున్నారు. మరి ఇండియాలో ఎవరైనా చేస్తారు? ఇండియాలో దళితుల్ని దళితేతరులు అగ్రవర్ణాల వాడు అణిచివేస్తారు. 2 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది, రాజస్థాన్లోని అజ్మేర్ దగ్గర ఒక పెళ్లి కొడుకు గుర్రం మీద వెళ్తున్నాడు. అతను దళిత వర్గానికి చెందినటువంటి వాడు. అతను గుర్రం మీద పెళ్లి ఊరేగింపులో వెళ్తుంటే అతన్ని కొందరు కొట్టారు అని చెప్పేసి వచ్చింది వార్త. పేపర్లో వార్త వచ్చింది. పేపర్లో వార్త వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకి ఎంత కండకావరము, దళితుడు వివాహం చేసుకోవడానికి వీల్లేదా, వివాహం చేసుకుని ఊరేగింపు చేయడానికి వీల్లేదా. సహజంగా అందరి వ్యక్తుల్లాగా నేను కూడా మనసులో చాలా కంగారు పడ్డాను, చాలా బాధపడ్డాను. తరువాత చూస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య 2-3 తరాలుగా ఉన్నటువంటి గొడవ కారణంగా గుర్జర్ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఆ కుటుంబం పైన దాడి చేశారు. ఆ కుటుంబం పైన దాడి. ఇందులో కులం లేదు. కులం ఎవరు తీసుకొచ్చారు? మీడియా తీసుకొచ్చింది. మీడియాని ఎవరు నడిపిస్తున్నారు? మీడియాని నడిపిస్తున్నది విదేశీ శక్తులు. కోవిడ్ నడుస్తున్నటువంటి టైంలో మొత్తం అంతా కూడా జాతి క్వారంటైన్లో ఉన్నటువంటి టైంలో, కోవిడ్ టైంలో
డెక్కన్ క్రానికల్లో ఒక వార్త వచ్చింది. ఒక వార్త చదివి నాకు చాలా ఆశ్చర్యం కలిగి మొత్తం వార్త చదివాను. ఆ వార్త హెడ్లైన్ ఏంటంటే సెక్షువల్ అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ గోస్ అప్ డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్ అని చెప్తాను హెడ్లైన్ అన్నమాట. సెక్షువల్ అబ్యూజ్ ఆఫ్ చిల్డ్రన్ goes up, spikes up during COVID. వార్త చదివాను, ఇదేంటి కోవిడ్ టైంలో సెక్షువల్ అబ్యూస్ ఎలా జరిగిందబ్బా అని చెప్పి వార్త చదువుతుంటే వార్తలో వాడు చెప్తున్నాడు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఇంట్లో సురక్ష లేదు, భద్రత లేదు, వాళ్ళ మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ లైంగిక అత్యాచారాలు ఎక్కువగా అయిపోయినాయి, ఇదివరకు ఉన్నటువంటి దానికన్నా కూడా చాలా పెరిగిపోయినాయి. కోవిడ్ టైంలో మొత్తం అంతా కూడా ఇళ్ళ ఎవరి వాళ్ళు అందరూ తమ ఇళ్ళకి పరిమితమయ్యారు. ఇంట్లోంచి ఎవరు బయటకు వెళ్ళలేదు. తల్లి తండ్రి అమ్మాయి అబ్బాయి నలుగురు కలిసి ఇంట్లో తలుపులు మూసుకుని ఉన్నారు, వాకిలి దాకా కూడా వెళ్ళలేదు. సో ఆ పిల్లల మీద లైంగిక అత్యాచారాలు ఎవరు చేస్తుంటారు? మైనారిటీల మీద తల్లో తండ్రులు చేస్తుంటారు. సో ఏంటి తల్లో తండ్రి ఎలా చేస్తారు? హౌ కెన్ దిస్ హ్యాపెన్ అని చెప్పి నేను చదవడం మొదలు పెడితే ఒక చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది. ఆ చైల్డ్ హెల్ప్ లైన్కి మా మీద అబ్యూస్ జరుగుతున్నాయని వచ్చి ఫోన్ కాల్స్ సంఖ్యలో 100% వృద్ధి ఉంది అని. ఆ చైల్డ్ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో అది ఒక స్వచ్ఛంద సంస్థకి చెందింది. ఆ స్వచ్ఛంద సంస్థ పేరు చదివారు, దాని పేరు దీపజ్యోతి. ఈ దీపజ్యోతి ఏమిటి? ఈ దీపజ్యోతి వాస్తవాన్ని క్యాథలిక్ కమ్యూనిటీ నిర్వహించేటటువంటి ఒక అనాథాశ్రమం. కాబట్టి అనాథాశ్రమంలో నుంచి వాళ్ళకి ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి? నేను డెక్కన్ క్రానికల్లో ఉన్నటువంటి నా మిత్రులను అడిగా, నేను మీడియాలో ఉన్నాను చాలా కాలం, డెక్కన్ క్రానికల్లో కూడా పనిచేశాను. వాళ్ళు అన్నారు ఈ ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ నోట్ ఫలానా ఆర్గనైజేషన్ నుంచి వచ్చింది. సో వాస్తవానికి ఇళ్లలో డొమెస్టిక్ సెక్షువల్ అబ్యూస్ పెరిగింది అని చెప్తున్నటువంటిది వాళ్ళు ఈ కాల్ సెంటర్కి వచ్చినటువంటి కాల్స్ యొక్క వివరాలు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు they are quoting only one organization. It is an NGO which is foreign funded and which is divisive in nature. విభజన కారకమైనటువంటి స్వచ్ఛంద సంస్థ. అంటే కావాలని ఈ సమాజంలో తండ్రి పట్ల పిల్లలకు తల్లి పట్ల పిల్లలకు అపోహను సృష్టించేందుకు ఇక్కడ ఏదో అంత ప్రపంచం యాజ్ ఇఫ్ ఇండియా ఇస్ సెక్స్ స్టార్ ఒక భావాన్ని నిర్మాణం చేసేందుకు ఈ దేశంలో ఒక ఎలిమెంట్ కావాలని ప్రయత్నించింది. బ్లాక్ పైన వైట్ అత్యాచారం ఉంది, మన ఇండియాలో ఏముంది? కాబట్టి దీనికోసం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. ఏం క్రియేట్ చేశారు? ఎస్, దళిత్స్ ఆర్ ఏ డిఫరెంట్ రేస్, వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ రేస్, ఎవరు అగ్రవర్ణాలు డిఫరెంట్. కానీ మన దేశంలో నీట్రోల విషయంలో వాస్తవం కావచ్చు, మన దేశం విషయంలో వాస్తవం కాదు. ఎందుకంటే బ్రాహ్మణులకు చెందినటువంటి రేణుక జమదగ్ని ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి వెళ్ళేది మాదిగల ఇంట్లో వెళ్తుంది. కాబట్టి వాళ్ళ పురాణము ఆదిజాంబ పురాణం. ఈ సమాజంలో ఏ రూపంలో చూసినా చాకలివాడు పూజ చేసేటటువంటి మడేలయ్య, గొల్లగురుమలు పూజ చేసేటటువంటి వీరప్ప, మిగతా వాడు ఎవరో పూజ చేసేటటువంటి మార్కండేయ స్వామి లేకపోతే మహేశ్వర స్వామి, ఇంకొకటి ఇవన్నీ కూడాను ఒకే రూపం. కానీ దురదృష్టవశాత్తు మనలో కూడాను రేషియల్ ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే హిందూ సమాజాన్ని వీకెన్ చేయడం కోసం. ఈ వోక్ ఐడియాలజీని వాస్తవానికి కల్చరల్ మార్క్సిజం అంటారు. దాని లోతుల్లోకి నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు. కల్చరల్ మార్క్సిజం ద్వారా ఈ సమాజంలో ఏవైతే ప్రతిష్ఠితమైనటువంటి సమాజ వ్యవస్థలను వాటిని భగ్నం చేయాలి. అందుకని దేవాలయాల విషయంలో భగ్నం చేయాలి. శ్రీశైలం వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి పూజ ఏదైతే ఉందో అది చేసే అధికారము గొల్లలకు ఉంది. కానీ వెంకటేశ్వర స్వామిని అగ్రవర్ణాల ప్రతీకగా ఏదో బ్రాహ్మణుల ప్రతీకగా చూపించి వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది. అసలు వెంకటేశ్వర స్వామి బౌద్ధుడా లేకపోతే ఇది బౌద్ధ మందిరమా హిందూ మందిరమా? ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్ సమాజంలో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఈ సమాజ
దేశాన్ని విడగొట్టేటటువంటి ప్రయత్నాల్లో ఒకటి. కాళోజీ నారాయణరావు ఒక కవిత చెప్పారు, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే చెడిపోతాం. కాబట్టి ఈ సమాజాన్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీనిని మన వంటి మేధావులు గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఈ క్యాన్సర్ గడ్డని మీరు శస్త్రచికిత్సతో ఏ రకంగానైతే తొలగిస్తారో, కీమోథెరపీతో ఏ రకంగా దాన్ని చంపివేస్తారో, ఆ రకంగా సమాజంలోని ఈ వేర్పాటువాద శక్తులను, విచ్ఛిన్నకర శక్తులను, విద్రోహకర శక్తులను we have to defeat them through the strength of our ideology, through the strength of our research, through the strength of our study and understanding of the society. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటేనన్నటువంటి భావనని మనం కనుక నమ్మినట్లయితే మనం అధ్యయనం ద్వారా ఈ కుట్రలన్నింటినీ పటాపంచలు చేయగలం. మీకు తాజా ఉదాహరణ కుంభమేళ. కుంభమేళాలో నా పక్కన ఉన్న వారి కులం ఏమిటో నాకు తెలియదు. అక్కడ దళితుల్ని రానివ్వడం లేదు, రాణిస్తున్నారు, లేకపోతే ఈ వివాదానికి తావు లేదు. అక్కడ టాటా బిర్లాల పక్కన లేకపోతే అన్ని అంబానీ అడానీలతో పాటు రాకా సుధాకర్ వంటి సామాన్యుడు కూడా అదే గంగలో మునిగి స్నానం చేసి రావచ్చు. 45 కోట్ల మంది ప్రజలు కుంభమేళ పూర్తయ్యేటప్పటికి స్నానం చేస్తారు. దిస్ ఈజ్ 10 times bigger than Australia, 2 times bigger than America, 2 times bigger than Pakistan. 2 పాకిస్తాన్ ఒక నగరంలో, ఒక ప్రయాగరాజ్ అనే నగరంలో సమావేశం అవుతున్నాయి 40 రోజులు. దిస్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. ఈ పక్కనే ధర్మపురి ఉంది. ఒకసారి ధర్మపురికి నేను వెళ్ళినప్పుడు ఒక ముసలావిడ నడుచుకుంటూ వెళ్తుంటే అబ్బా ఎక్కడికి పోతున్నామని ఒక మిత్రుడు ఎవరో అడిగారు. అడిగితే ఆమె చెప్పింది, బాబు నేను గంగకి పోతున్నాను. నాలాంటి ఇంగ్లీష్ చదువుకున్నవాడు, అది గంగ కాదమ్మా, ఇది గోదావరి. గంగ అక్కడ ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఇది గోదావరి. లేదు బాబు, ఇది గంగా. మీ అందరికీ కూడా ఇది అనుభవం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ధర్మపురిలో స్నానం చేయడానికి వెళితే చదువు రానటువంటి పల్లెటూరి అవ్వ కూడా నేను గంగకు పోతున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి? మన ప్రతిరోజు చేసేటటువంటి పూజలో, మనం స్నానం చేసేటప్పుడు లేకపోతే పూజ చేసేటప్పుడు ఈ నీళ్ళను తీసుకున్నప్పుడు గంగేచ యమునే చేవ గోదావరి నర్మదే సింధు, ఈ జలాలన్నీ కలిసి ఈ కలశంలో ఉన్నాయి అన్నటువంటి భావన నుంచి ఆ పదవికి వచ్చింది. సో ప్రాచీన కాలపు మంత్రం నుంచి ఈరోజు చదువులేనటువంటి అవ్వదాకా భావన, ఒకే భావన ఉంది. దీనిని విడగొట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మనము ఈ దేశం యొక్క యూనిటీ గురించి చెప్పాలి. మనలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి తేడాలని పక్కన పెట్టి మనమందరము ఒక్కటేనన్నటువంటి భావాన్ని తీసుకురావాలి. ఒకే భాష మాట్లాడుతూ కూడాను ఆ భాషలో ఒకే పదానికి వేర్వేరు అర్థాలు ఉంటాయి. ఒకసారి ఒక ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి, ఒక ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి, ఉత్తరాఖండ్ వ్యక్తి ఇంట్లో కలుసుకున్నారు, చాలాసేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత చలో ఖానా ఖాయింగే అన్నాడు ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్కి చెందిన వ్యక్తి ठीक है मैं हाथ पैर धो के आऊंगा అంటే ఇతను అన్నట్టు हाथ पैर धोना है तो दूर में जाओ, वहां जाके वहां हाथ पैर धो के आओ. అక్కడ దూరంగా ఉన్నటువంటి ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇతను అన్నాడు అంధేరా है, చీకటి ఉంది, అంత దూరం ఎందుకు, ఇतना दूर क्यों, मैं यही हाथ पैर धोता हूं. ఉత్తరాఖండ్ వాడు नहीं यहाँ नहीं धो सकते, ఇక్కడ కడగలేము, అక్కడికే వెళ్ళాలి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఇద్దరు మధ్య వాద వివాదం మొదలైంది. సమస్య వేరు. సమస్య ఏంటంటే హాత్ పైర్ ధోనా అంటే ఉత్తరప్రదేశ్లో కాళ్ళు చేతులు కడుక్కోవడం, ఉత్తరాఖండ్లో స్వచ్ఛ భారత్. ఒకే భాష, డిఫరెంట్ కానోటేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ గా వాటిని అర్థం చేసుకుంటారు. ఒకే వస్తువుకి వేరే పేర్లు ఉన్నాయి. ఒకసారి తెలంగాణకి చెందిన ఒక కుర్రవాడు, ఆంధ్రకి చెందిన కుర్రవాడు, రాయలసీమకి చెందిన కుర్రవాడు హాస్టల్ సెలవుల తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చాడు. వాళ్ళ అమ్మలు రెస్పెక్టివ్ మదర్స్ తయారు చేసి ఇచ్చినటువంటి పిండి వంటలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరూ
మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఆంధ్రవాడు మొదలుపెట్టాడు, రే మా అమ్మ తయారు చేసిందిరా, బొబ్బట్లు తయారు చేసింది, నెయ్యి వేసి బెల్లం వేసి బ్రహ్మాండంగా ఉంటుందిరా, ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందిరా, ముందు భక్ష్యాలు తిందాము అని. సరే బొబ్బట్లు తిందాము. మన కరీంనగర్ కుర్రవాడు రాఘవయ్యాలు నేను భక్ష్యాలు తీసుకొచ్చాను, మా అమ్మ చాలా బాగా చేస్తుంది, అది కూడా తీయగా ఉంటుంది, కానీ నీకు బొబ్బట్ల కన్నా చాలా తీయగా ఉంటుంది, నెయ్యి వేసి చాలా గొప్పగా చేస్తుంది మా అమ్మ. రాయలసీమ వాడు తగ్గండయ్యా తగ్గండి, మా అమ్మ చేసింది ఓడిగలు తయారు చేసింది అయ్యా, ఓడిగలు తయారు చేసింది, ఓడిగలు చాలా బాగుంటాయి. ముగ్గురు బ్యాగులోంచి తీస్తే ఓడిగలే బొబ్బట్లే భక్ష్యాలు. సో ఈ సమాజంలో ఈ చిన్న చిన్న తేడాలను కూడా మ్యాగ్నిఫై చేసుకుని ప్రయత్నం జరుగుతున్నది. ఈ కుట్రలను మనం అర్థం చేసుకోవాలి. సమాజంలోని ఉన్నత స్థానాలలో ప్రజల్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉన్నటువంటి మనము ఇది మన కర్తవ్యంగా భావించి ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం. ఒక కమ్యూనిటీ పట్ల హేటర్ని పెంచవలసిన అవసరం లేదు, కానీ మన కమ్యూనిటీ పట్ల లేకపోతే మన సమాజం పట్ల మన దేశం పట్ల ప్రేమను పెంచే దిశగా మనం పనిచేయాలి. మన సమాజము మన దేశము మనకి ముఖ్యము అన్నటువంటి భావాన్ని నిర్మాణం చేయాలి. ఆ రకంగా మనం చేయలేకపోయినట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక కుర్రవాణ్ణి కొట్టి చంపేశారు. ఎందుకు కొట్టి చంపేశారు? ఆ దుకాణదారు ఎవరైతే ఉన్నాడో వాడు చాలా ప్రఖర దేశభక్తుడు, చాలా గట్టి దేశభక్తుడు. వాడు అనుకున్నాడు, ఆ దేశ రాజధాని ఢిల్లీలో ఈ చైనా వాడు వచ్చాడు కాబట్టి ఈ చైనా వాడిని కొట్టేయాలని చేసి వాడిని కొట్టించాడు. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి వాడికి చైనా వాడిలా ముఖం ఉంటుంది, మనసు మాత్రం హిందుస్థాన్. మనకి అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి వాడిని చైనా వాడు అనుకున్నాం. కాబట్టి మనవాడెవరు తెలుసుకోవాలి, మనవాడు ఎవరు, వాడిని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, జాతి మొత్తం ఎలా ఒకటి కావాలన్నటువంటి ప్రయత్నము మనము ద్వేషం ద్వారా చేయలేదు. ఇది ప్రేమ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, అందరినీ కలుపుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ యావత్ సమాజము నాది అన్నటువంటి భావాన్ని మనం నిర్మాణం చేయగలిగినట్లయితే మనం విజయం సాధిస్తాం. మనం విజయం సాధిస్తున్నాము ఆల్రెడీ. ఎందుకంటే బెంగాల్లో 33% వరకు ముస్లిమ్స్ ఉన్న, అస్సాంలో 33% ముస్లిమ్స్ ఉన్నప్పటికీ కూడాను, లేకపోతే కశ్మీర్లో మెజారిటీ హిందువులు మైనారిటీలు అయిపోయి ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడాను మనము ఢిల్లీలో కాషాయ జెండాని ఎగరేయగలుగుతున్నాం. కాబట్టి శక్తి ద్వారా, సమన్వయం ద్వారా, సమైక్యత ద్వారా మనం విజయం సాధించగలము. విజయం మన కళ్ళ ముందు ఉన్నది, మన ప్రయత్నము మనం గట్టిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా మనము అధ్యయనం చేసేందుకు వైద్య వృత్తిలో మిగతా ప్రతిష్ఠిత వర్గాలకు చెందినటువంటి పెద్దలు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ వచ్చి కలిసి ఆలోచిస్తున్నారంటేనే అది చాలా మంచి లక్షణము. దిస్ ఈజ్ అ సైన్ దట్ వి ఆర్ గోయింగ్ టు విన్. దిస్ ఈజ్ అ సైన్ దట్ ది సొసైటీ హస్ ఓపెన్ అప్. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మిత్రులారా, మనకి కార్తీక మాసంలో ఒక పండుగ వస్తుంది. ఆ పండుగని చాలా చోట్ల పెద్దగా జరుపుతారు. మహారాష్ట్రలో, ఉత్తర భారతదేశంలో చాలా గట్టిగా జరుపుతారు. దాని పేరు కోజాగరి. కోజాగరి అంటే సంస్కృతంలో ఎవరు మేల్కొని ఉన్నారు, ఎవరు మేల్కొని ఉన్నారు. ఎప్పుడు? అర్ధరాత్రి, చిమ్మ చీకటి నాడు, అందరూ పడుకునే సమయంలో ఎప్పుడు ఎవరు మేల్కొని ఉన్నారు? ఎవరైతే మేల్కొని ఉంటారో వారికి ఆకాశం నుంచి కురిసే వెన్నెల నుంచి అమృతం వచ్చి కింద పడుతుంది. ఆ కింద పడేటటువంటి అమృతాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పాల గ్లాసులో కనుక మీరు పట్టుకోగలిగితే ఆ పాలను మీరు తాగినట్టయితే మీకు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి కోజాగరి ఎవరు మేల్కొన్నారు అని చెప్పి అడుగుతారు. నేను మేల్కొన్నాను